నమస్తే వెల్కమ్ టు వే డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాలు పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొస్తామని వెల్లడి. వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2026లోపు పూర్తి చేస్తామని స్పష్టీకరణ. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. రైతును ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొన్నటి తుఫాన్లో నష్టపోయిన రైతులను ఆదుకున్నామని చెప్పారు. మేము వచ్చాక పంటల బీమా చెల్లించి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు ఇస్తున్నామని, జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లు పూర్తి చేస్తామని అన్నారు. కరువును శాశ్వతంగా నివారించేందుకే అనేక కార్యక్రమాలు చేపట్టామని, తరచుగా వచ్చే తుఫాన్ల వల్ల కూడా రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో, మన దేశంలో ఇంకా రైతు సమస్యలున్నాయి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇలాంటి ఒక స్ఫూర్తినిచ్చే మీటింగ్ నుంచి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రైతులందరూ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినాయి. అందుకే ఈరోజు రైతును అన్ని విధాలా బాగు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. వ్యవసాయానికి పెద్దపీట వేసాం. ఈరోజు కూడా ఒకటే హామీ ఇస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. 5 ఏళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి. చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో 24 గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న 24 గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు రైతు భరోసా కింద 7,500 ఇస్తే ఈరోజు ఇబ్బందులున్నా 14,000 చేశాం. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తుంది. 2 కలిపితే 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్నని 3,174 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతు అకౌంట్కి వేసాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కౌలు రైతులు కూడా ఇటీవల వరదలు వస్తే నష్టపోయింది కౌలు రైతు కాబట్టి నేరుగా అతనికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అంతా, నష్టపరిహారం అంతా కౌలు రైతుకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ను కూడా మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ వరదలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు రైతును ఆదుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం. ఎక్కడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర రైతులందరికీ ఆ రోజు 20,000 రూపాయలు ఎప్పుడన్నా నష్టం వస్తే హెక్టార్కి ఇస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానే 17,000 తగ్గిస్తే, నేను వచ్చిన వెంటనే అది 25,000కు పెంచామంటే అది రైతు ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది. పంటల బీమా కూడా కావాలని మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. 5 ఏళ్లు పంటల బీమా కట్టకపోతే 3 ఏళ్లు రాష్ట్ర వాటా బీమా ఎగ్గొట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే పార్లమెంట్లో చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం వస్తానే రైతులకు బీమా కట్టాం, 95% కట్టాం. 12వ తారీఖు నవంబర్ లోపల మిగిలిన 5% కట్టి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా బీమా ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఓసారి మీరు కొంతమంది కౌలు రైతులు కూడా ఎక్కువ భూమి తీసుకోవడం, కౌలు చేయడం, అప్పులు ఎక్కువ చేయడం, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత చేయగలుగుతామో అంతే చేయడం, ఏ రైతు కూడా అధైర్యపడద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓసారి ఇబ్బందులు వస్తాయి.
ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ విషయం కూడా రైతాంగం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉంటాం. రైతులకి పావలా వడ్డీకే రుణాలు ఇప్పించడం కోసం దానికి కూడా బడ్జెట్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే సాగునీరు, రైతుకు కావాల్సిన వ్యవసాయం జరగాలంటే ఎక్కడికక్కడ సాగునీరు ఉండాలి. నీరుంటే వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. అందుకని ఈ సంవత్సరం నాకు చూసినప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తల వల్ల మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ, మీడియం ఇరిగేషన్ ట్యాంకులు కానీ, అదే మాదిరిగా మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ కానీ అన్నిట్లో నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. 95% ట్యాంకుల్లో రిజర్వాయర్లు నీళ్లున్నాయంటే దగ్గర దగ్గర 1100 టీఎంసీ నీళ్లు మనం జలాశయాల్లో పెట్టుకోవాల్సి వస్తే దగ్గర దగ్గర 1000 టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త, చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసకి నిధుల సహాయంతో పల్లె పండుగ 2.0ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ 2.0, అడవి తల్లిబాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వామిత్వ పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో చేపట్టిన అడవి తల్లిబాట పనులు ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పక్కా ప్రణాళికలతో అన్నింటినీ అధిగమించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్ పథకం కింద వచ్చే నిధులతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం సాయం మొత్తం కలిపి 1158 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలన్న సంకల్పంతో పనులు ప్రారంభించామని తెలిపారు. అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయాలని, ఎక్కడైనా అటవీ శాఖతో గానీ ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకునేలాగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలని అన్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఏదైనా సమస్య ఉంటే దాన్ని తక్షణమే పరిష్కరించి పనులు ముందుకు తీసుకువెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2026 లోపు పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగటంపై చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ చేస్తారని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పగలు రాత్రి పనులు జరుగుతూ ఉంటాయని వెల్లడించారు. వెలుగొండ నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ప్రాజెక్టును ప్రారంభించారని మంత్రి రామానాయుడు ఆరోపించారు. తల్లిని చెల్లిని మోసం చేసిన జగన్కు ప్రకాశం జిల్లా ప్రజలు మోసం చేయటం లెక్కే కాదని ఆరోపించారు. జగన్ చర్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్థితి విచిత్రంగా ఉందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హంద్రీనీవా రాయలసీమకి జీవనాడి అని స్పష్టం చేశారు. 2025లోనే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయలేనటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నిటి కూడా సరిదిద్దుకుంటూ వెలుగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదిన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాల వల్ల పర్టికులర్గా ఏదైతే యొక్క ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్కు సంబంధించి 800 మీటర్స్ దగ్గర ఒక బ్రీచు, 15 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచు, 18 కిలోమీటర్ ఒక బ్రీచు పడడంతో ఆ యొక్క ఫీడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్కి
టన్నెల్లోకి రావడం, దగ్గర టన్నెల్లో కూడా 9-10 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి 250 మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది. టన్నెల్ వర్క్ ని పునఃప్రారంభించాలి. మళ్ళీ అవసరమైతే ఒక 4-5 రోజుల్లో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేము కూడా వస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సెక్రటరీలో రివ్యూ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజు 1996 చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా భూమి పూజ చేశా, దగ్గర 30 సంవత్సరాలు అయి భూమి పూజ అయినా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది. ఖచ్చితంగా మనం 2026కి ఇది మనం పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 15 రోజులకి 20 రోజులకి రివ్యూలో కూడా మాకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే దానిలో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టు పనులు త్వరితగతం చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకుండానే మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడే పెద్ద శిలాఫలకాన్ని వేసినటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చాక చూసా, రివ్యూలో కూడా అధికారులు ఏజెన్సీలతో మాట్లాడితే ఈ వెలిగొండకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు కూడా రివ్యూ పెట్టుకుంటే ఈ రివ్యూలో కూడా చెప్తూ ఉన్నారు, హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి వింగ్స్ కానీ రిటైనింగ్ వాల్ కానీ రేపు మార్చి ఏప్రిల్ నెలకి కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. హెడ్ వర్క్స్ లో పనులు పూర్తి కాకుండా వెలిగొండ పనులు పూర్తి చేసామని చెప్పడం అని అంటే ఎంత హాస్యాస్పదం. దాని తర్వాత చూస్తే టన్నెల్ 1 ఉంది, టన్నెల్ 2 ఉంది. టన్నెల్ 2లో ఇంకా బెంచింగ్ పనులు ఉన్నాయి, టన్నెల్ 2లో ఇంకా లైనింగ్ పనులు ఉన్నాయి. ఆ లైనింగ్ పనులు కూడా దగ్గర నేను మా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే 7 కిలోమీటర్ లైనింగ్ ఉంది. ఇందు ముందు 2 గ్యాండరీలు పనిచేస్తుంటే ఇప్పుడు మళ్ళీ 3వ గ్యాండరీ తెచ్చాం, మళ్ళీ మొన్న 4వ గ్యాండరీని కూడా తెచ్చాం. ఈ 4 గ్యాండరీలను పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేస్తే రేపు 2026కి జూన్కి పూర్తి చేయగలమని అక్కడ అధికారులు కానీ ఏజెన్సీ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎందుకంటే ఇప్పటికీ ఇంకా 4200 మీటర్లు ఇంకా లైనింగ్ ఉంది. పర్ మంత్ 450 నుంచి 550 మీటర్లు చేయాలి ప్రతి నెల కూడా. అంటే అంత యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే కానీ ఆ లైనింగ్ పూర్తి కాదు. మరి లైనింగ్ పూర్తి కాకుండా టన్నెల్ 2 పూర్తి కాకుండా మరి వెలిగొండ పూర్తి అయిపోయిందని జగన్ చెప్పడం అని అంటే ఎంత మోసం దగా. సరే, ఆ టన్నెల్ దాటుకుని మరి బయటకు వస్తే వాటర్ అంతా కూడా ఫీడర్ కెనాల్ దగ్గర 21 కిలోమీటర్స్ ఫీడర్ కెనాల్లో వాటర్ పోవాలి. ఆ ఫీడర్ కెనాల్ని లాస్ట్ టైం ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చూస్తే వర్షపు నీరు 100 క్యూసెక్కుల వర్షపు నీరు వస్తే ఆ ఫీడర్ కెనాల్ ఎక్కడెక్కడ బ్రీచెస్ పడి అన్ని ఊళ్ళ మీదకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు అన్ని కార్యరూపం దాల్చేలాగా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు, విద్యుత్ లభ్యత కూడా ఉండేలాగా చూడాలని ఆయన సూచించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 12వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్ఐపిబి ఆమోదించింది. వీటి ద్వారా 1,01,899 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 85,570 ఉద్యోగాలు దక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన 16 నెలల్లో జరిగిన 12 ఎస్ఐపిబి సమావేశాల ద్వారా మొత్తంగా 8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05,870 ఉద్యోగాలు రానున్నాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలాగా చూడటం అధికారుల బాధ్యత అని అన్నారు. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధా కాకుండా తక్షణ ఆమోదం చేయాలని అన్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలాగా చేసే బాధ్యతను అధికారులు తీసుకోవాలని సూచించారు. పెట్టుబడులు పెట్టే పరిశ్రమల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను త్వరితగతిన వచ్చేలాగా శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. గత పాలకులు భూమి కేటాయించినా ఇప్పటికీ ప్రారంభం కాని ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో సమీక్షించాలని తెలిపారు. ఏ ప్రాజెక్టులైనా నిర్మాణ పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలని దిశానిర్దేశం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో క్రెడిట్ చోరీ తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ మంత్రి కొలుసు పాదసారథి ఎద్దేవా చేశారు. ఆయన పాలనంతా దోపిడీ,
విధ్వంసమే ధ్యేయంగా సాగిందని అన్నారు. మొంతా తుఫాను వేగం కంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేగంగా స్పందించి క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నడిపించిందని అన్నారు. వైఎస్ జగన్పై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫానుపై జగన్ అబద్ధపు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లలో జగన్ చేసిందంతా క్రెడిట్ చోరీని అని విమర్శించారు. ప్రభుత్వంలోకి రావటమే ఆలస్యం, విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని తీవ్రస్థాయి విమర్శలు చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవటానికి జగన్ చేసిన మోసాలు విధ్వంసమే కారణమని అన్నారు. ఇక పెట్టుబడులు రాబట్టే విషయంలోనూ కూటమి సర్కారు అద్భుతంగా పనిచేస్తుందని అన్నారు. జగన్ హయాంలో పెట్టుబడులు రాలేదన్న ఆయన మీ క్రెడిట్ మాకొద్దు, మీరే జాగ్రత్తగా ఉంచుకోండి, కానీ అబద్ధాలు మానుకోండి అంటూ హితవు చెప్పారు. మోంతా తుఫాను వేగం కంటే ఎక్కువ వేగంగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఆఖరికి జరిగిన నష్టాన్ని ఎస్టిమేషన్లు వేయటంలో కానివ్వండి, కేంద్ర కమిటీని రాష్ట్రానికి రప్పించి నష్టాన్ని బేరీజు వేయించడంలో కానివ్వండి, ప్రజలకి సమస్యలు ఎదురు కాకుండా తుఫాను మూలంగా యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తుఫాను సమయంలో కూడా క్షేత్రస్థాయిలో ఉంచి మొత్తం యంత్రాంగాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారి తీరుని భేష్ అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆఖరికి కేంద్ర మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వారు ఏమన్నారో ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏమిటో, ఆయన విజన్ ఏమిటో ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్గా ముందుకు వెళ్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి విజన్గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఆయన క్రెడిట్ గురించి మాట్లాడే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా పరిపాలన చేస్తే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు పంపించారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు రివ్యూ చేసుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు అదానీ మేమే తీసుకొచ్చామంటున్నారు, చెప్పండి ఒకసారి. మీ వాళ్ళు ఎవరైనా సరే చర్చకు వస్తే అదానీ ఎప్పుడు విత్తనం పడిందో, లేకపోతే అదానీ ప్రపోజల్ ఏ రోజు ఏ ప్రభుత్వంలో ప్రారంభమైందో చర్చకు సిద్ధం అని చెప్పేసి మనం చేస్తాం. నేను మీరు కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం కానీ, కావాల్సిన పాలసీలో మార్పులు చేర్పులు చేయటం కానీ మీరు ఫెయిల్ అయ్యారు. నేను అడుగుతా ఉన్నాను, గూగుల్ ఈరోజు వస్తుంటే మీకంతా కంపించిపోయి లేకపోతే ఏదో ద్వేషం పెట్టుకుని విషయం చెబుతున్నారే, గూగుల్ని ఏ ఒక్కరోజైనా సరే గూగుల్ యాజమాన్యంతో కానీ లేకపోతే గూగుల్లో ఉన్నతాధికారులతో కానీ సంప్రదించి మీరు మా రాష్ట్రానికి రండి, మేము అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏ రోజైనా సంప్రదించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు లోకేష్ గారు సింగపూర్ అనేక సార్లు వెళ్ళి, అమెరికా అనేక సార్లు వెళ్ళి, బాంబే వెళ్ళి, గూగులే కాకుండా ఆర్సిలరీ మిట్టల్ లేదు, టాటా కన్సల్టెన్సీ లేదు, కాగ్నిజెంట్, వీరందరినీ కూడా చర్చించి మన రాష్ట్రంలో ఉన్న వసతులు కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ కానివ్వండి, వాళ్ళకి అవకాశాలు కానివ్వండి, అన్నిటిని చర్చించి వాళ్ళని కన్విన్స్ చేసి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ క్రెడిట్ కొట్టేయాల్సిన అవసరం లేదు, ఆ క్రెడిట్ మాకు వద్దని కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీ క్రెడిట్ని మీరే జాగ్రత్తగా ఉంచుకోండి, అదే క్రెడిట్తో ప్రజలకు వెళ్ళండి, కానీ ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి మనం చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా రష్యా విప్లవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఘనత
కమ్యూనిస్టులదే అని చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో రష్యా విప్లవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రష్యా విప్లవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. కమ్యూనిస్టుల ప్రభావం తక్కువగా ఉండే అమెరికాలో సైతం ఎర్రజెండా రెపరెపలాడుతుందని చెప్పారు. కమ్యూనిస్టులను ప్రతి వేదిక పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూషణ చేస్తున్నాడు. అయినా కమ్యూనిస్టులు న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో సత్తా చాటారని తెలిపారు. భారతదేశంపై సుంకాల విధింపులో ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. కానీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా మోడీ దేశ ప్రతిష్టను కాపాడే విధంగా ట్రంప్ ప్రకటనను ఖండించాలని డిమాండ్ చేశారు. నేపాల్లో 9 కమ్యూనిస్టు పార్టీలు ఒకటయ్యారని ఇది శుభ పరిణామం అని తెలిపారు. భారతదేశంలో కూడా కమ్యూనిస్టులు ఏకం కావాలని అనేక మంది మేధావులు కోరుకుంటున్నారని చెప్పారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని ఖమ్మంలో డిసెంబర్లో శతవార్షికోత్సవ ర్యాలీ చేపడుతున్నామని వివరించారు. ఇన్ని ప్రచారాలు డొనాల్డ్ ట్రంప్ గారు చేసినా సరే ఆ ప్రజలు ఆయనకి ఘన విజయాన్ని అందించారు. ఇవాళ విజయాన్ని చేకూరిన తర్వాత కూడా మమదాన్ని చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఆయన వెరీ ఫస్ట్ సెంటెన్స్ ఏమంటే ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ఏ డెమోక్రటిక్ సోషలిస్ట్ అనే విషయాన్ని చాలా క్లారిటీతో ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మమదాని విజయానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ ఆయన ఏ విలువల కోసమైతే ఏ సిద్ధాంతం కోసమైతే కట్టుబడి పనిచేస్తూ ఉన్నాడో ఆయన విజయవంతం కావాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. 58 సార్లు ఆయన 58 సార్లు ప్రకటన చేసిన దాంట్లో ఏమంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, 8 యుద్ధ విమానాలు కూడా ఇదైనాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మన భారతదేశ ప్రధాని మరి మోడీ గారికి సిగ్గు ఎగ్గు ఉందో లేదో నాకైతే తెలియదు. 58 సార్లు ట్రంప్ ప్రకటించినా సరే ఈయన ఏమీ మాట్లాడు. అసలు ఆయన మధ్యవర్తిత్వం వహించాడా లేదా? ఆయన ఏమన్నాడు, మీ వ్యాపార లావాదేవీలని బంద్ చేస్తానని చెప్పాను, నేను ప్రకటన హెచ్చరిక చేసిన తర్వాతనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందని కూడా ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏమంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు కనీసం ఒక్కసారైనా పార్లమెంట్లో 1.5 గంటన్నర ఉపన్యాసం ఇచ్చాడు. 1.5 గంటన్నర ఉపన్యాసంలో కూడా ఆయన ఒక్క మాట కూడా చెప్పలే ట్రంప్ గురించి. కాబట్టి ఇప్పటికైనా సరే భారతదేశ గౌరవ ప్రతిష్టలను ఇవాళ కాపాడడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ట్రంప్ యొక్క ప్రకటనను ఖండించాలి. లేకపోతే మన గంగపాలవుతుంది మన భారతదేశ ప్రతిష్ట. 9 కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఒకే జెండా కిందికి వచ్చి ఇవాళ ఒకే పార్టీగా వారందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి నిర్ణయం చేశారు. కమ్యూనిస్టుల ఐక్యత కావాలని ఆ దేశంలో ఉన్న కష్టజీవులైన ప్రజలు, వామపక్ష మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అది ఆ దేశంలో జరిగింది. మన భారతదేశంలో కూడా ఇవాళ కోట్లాది మంది కష్టజీవులు దాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్న వామపక్ష మేధావులు, అనేక మంది సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం అంతా కూడా పునరేకీకరణ జరగాలని కోరుకుంటా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పాండిచ్చేరి మహాసభ నుంచి కూడా చాలా స్పష్టమైన వైఖరితో మేము అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమానికి. 100 years. రేపు డిసెంబర్ 26వ తేదీ నాడు లక్షలాది మందితో ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీ కూడా జరుపుకోతా ఉన్నాం. శతవార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద తగిన
ప్రోత్సాహకాలను అందజేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు మొదటి సమావేశం ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుకు సంబంధించి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈ అడ్వైజరీ కమిటీ చర్చించింది. ముఖ్యంగా 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రగామిగా చేయాలన్న లక్ష్యంతో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ను ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా ఒక అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2027 నాటికి 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం ఏర్పరచడం, 2029 నాటికి సుమారు 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యులు మరియు ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ వికే సరస్వత్ మాట్లాడుతూ ఏపీ బయోమాస్ విషయంలో దేశంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయోగపడుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ స్థానికంగా గల స్టీల్ ప్లాంట్లు, ఎరువుల తయారీ పరిశ్రమలు, ఓడరేవులు పెద్ద ఎత్తున వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విజయవాడలో మొట్టమొదటిసారిగా సంగీత దర్శకులు ఇళయరాజాచే సంగీత కచేరీ జరగనుంది. తన పాటల్లో జీవం, ఎమోషన్స్ అన్ని ఉంటాయని, అవి శ్రోతల హృదయాలను తాకి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయని ఇళయరాజా అన్నారు. తన జీవితం అంతా పాటలమయమేనని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. నవంబర్ 8వ తేదీన విజయవాడలో మొదటిసారిగా జరగనున్న తన సంగీత కచేరీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన పాటలు జీవం, ఎమోషన్స్ అన్ని ఉంటాయని, అవి శ్రోతల హృదయాలను తాకి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయని ఇళయరాజా అన్నారు. అయితే ఆధునిక సంగీత నిర్మాణ పద్ధతులపై ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కాలంలో వస్తున్న పాటలు ఎందుకు వస్తున్నాయో తెలియటం లేదని, మేల్ సింగర్ పాడింది ఫీమేల్ సింగర్కు, ఫీమేల్ సింగర్ పాడింది మేలుకు తెలియటం లేదని, డైరెక్టర్కు కూడా పాట ఏమొస్తుందో తెలియటం లేదని విమర్శించారు. గతంలో 60 మంది ఆర్కెస్ట్రా ఒకే చోట ఉండే పాటలు కంపోజ్ చేసేవారమని, రిహార్సల్స్ చేసి కరెక్ట్గా వచ్చిన తర్వాతే పాటను విడుదల చేసేవారమని అన్నారు. 60 మంది ఒకేసారి కృషి చేస్తే కేవలం 4 నిమిషాల పాట పూర్తయ్యేదని, కానీ ఇప్పుడు మ్యూజిక్ చేసేవాళ్ళు కనీసం ఒక్క లైన్లో కూడా ఉండటం లేదని ఇళయరాజా అన్నారు. నా పాటలన్నీ ఏమేమి పట్టానో అదన్నీ పాడాను, అదన్నీ పాటలే. నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్ని పాటలుగా వచ్చింది. అంతేగాని మాట్లాడడానికి ఏముంది? ఇంకా పాడడానికి, పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు. పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కదా. అది పాట వినేది ఒకటి, పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి. పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మిషన్, పాటలు వినేది అని. ఆ మిషన్లో ఆ సోలు, ఆ జీవం, ఆ ఫీల్స్, ఆ ఎమోషన్స్, ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది. కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వెళ్ళదు, డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది. తర్వాత అది సోల్లో కలుస్తుంది. తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది. ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు, అందరూ వచ్చేది ఇళయరాజా గారుగా మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావాలా అని కదా. ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ, కొత్త డైరెక్టరు ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేస్తే కూడా ఇళయరాజా గారు లాగా రావాలా అనేది ఒకటి ఉంది కదా. అది దేవుడు ఇచ్చిందిరా, అది దేవుడు ఇచ్చింది. అది ఇప్పుడు వచ్చిన పాటలు అన్నీ ఎలా రికార్డ్ అవుతుందంటే, డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు, తర్వాత పాట రాసేవాళ్ళు పాట రాస్తారు, పాట పాడేవాళ్ళకు వీళ్ళు నేర్పించి తర్వాత రికార్డ్ చేస్తారు. ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కీబోర్డ్లో ప్రోగ్రామ్ చేస్తారు. రియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావు, రాదు అక్కడ. వీడు చేసేది వాళ్ళకు తెలీదు, వాడు చేసేది వాంచే వాళ్ళకి తెలీదు, పాట రాసే వాళ్ళకి ఏం ఎవరు పాడపోతున్నారు అనేది తెలియదు. పాట పాడేవాళ్ళకి డూయెట్గా అయితే మేల్ సింగర్ పాడేది ఫీమేల్ సింగర్కి తెలియదు ఏం పాడపోతున్నారు, ఫీమేల్ సింగర్ పాడేది మేల్ సింగర్స్కి తెలియదు, డైరెక్టర్ గారికి అసలు మొత్తం తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత ఒకటిగా రికార్డ్ చేసి 1 month 2 months అయిన తర్వాత ఈ పాటలు వచ్చి షూటింగ్లో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తే ఉంటే పాట ఎప్పుడు వస్తుంది, పాట వస్తుంది. సార్
ఒక బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది, అది మాత్రం పంపిస్తాను, అది పిక్చరైజ్ చేయండి, అది పిక్చరైజ్ చేస్తారు. తర్వాత ఒక వాయిస్ అది మాత్రం, తర్వాత అన్నీ ఇవన్నీ ఇలా జరుగుతుందని చెప్తున్నాను. బట్ ఆ రోజుల్లో ఎలా జరిగిందంటే 80 మెంబర్స్ ఆర్కెస్ట్రా, కానీ ఒక 10 మంది అంటే కూడా అందరూ ఒకేసారి ఒకే చోట్ల ఉండాలి. అందరి 4 minutes సాంగ్ అంతే, 4.5 minutes అంతే, దానిపైన ఉండదు. 60 మెంబర్స్ ఆర్కెస్ట్రా, జానీ గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు. మార్నింగ్ 7 o'clock వెళ్తే 7:30 లోపల నేను మ్యూజిక్ రాసేస్తాను. కంపోజ్ చేసిన వాళ్ళు కాదు, కంపోజ్ చేసేది రాసేది. అందరికీ నోట్స్ వెళుతుంది, అందరి రెడీగా ఉంటారు. 9 o'clock వెళ్ళి రిహర్సల్ చేసి ఆయన వాళ్ళందరి ఎలా వాయించాలని రెడీ చేసి, తర్వాత నా జీవితంలో నా డైలీ రోజులు జరుగుతున్నవి ఇప్పుడు చెబుతున్నాను. చెప్పేది అన్నీ నా రికార్డింగ్ ఎలా జరుగుతుందో అలాగే చెప్తాను. 7 o'clock వెళితే 7 o'clock అసిస్టెంట్ ప్లే చేస్తాడు, ఈ పాటలు సార్ ఇది, ఓ ఇదేనా, ఓకే. అప్పుడే స్కోర్లో రాస్తాను. పాడేవాళ్ళు ఫస్ట్ రికార్డింగ్ టైము, ఏ స్టూడియో అనేది పాడిన ఆ టైంలో ఆ పెన్ పెట్టి ఈ పాటలు ఎవరు పాడితే బాగుంటుంది అని అనుకొని తర్వాత పేరు రాస్తాను. ఈ పేరు రాసిన తర్వాతనే ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చి పాడే వాళ్ళకు ఎస్పీబీ గారికి ఫోన్ చేస్తారు. సార్ రికార్డింగ్ ఉంది సార్, 9 o'clock వచ్చేయండి. ఏట్రా అది ఇంత లేట్గా చెప్తున్నావు, అది ముందే చెప్పకూడదన్న. సార్ అవన్నీ ఇప్పుడే రాశారు సార్, అది ఏంటే రాసేది, దీన్ని నేను మ్యూజిక్ వాయించేవాళ్ళ, అది కాదు కదా, ముందే చెప్పు ఉండొచ్చు కదా. ఇవన్నీ గొడవ జరగదు. ఇళయరాజా గారితో ఒక షో చేస్తే చాలనేవాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇళయరాజా గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను సార్. మీకు నా జీవితం ధన్యమైందని అనుకుంటున్నాను సార్. మీలాంటి వ్యక్తులతో పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు సార్. అయితే నా జీవితం మీరు అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నా జీవితం కూడా ధన్యవాదాలు కదా. ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. రేపే 8th శనివారం నాడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జరగబోతుంది. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆచార్య ఎన్జీ రంగ 125వ జయంతి ఉత్సవాలు పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొస్తామని వెల్లడి. వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2026 లోపు పూర్తి చేస్తామని స్పష్టీకరణ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.